గైస్ టుడే ఇస్ ద లాస్ట్ డే 17 జనవరి రోజు మేము ఒక కాల్ ఇచ్చాం టు ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వేర్ వి సెడ్ మీ దగ్గర ఏమైనా కాన్సెప్ట్ ఉందా, మీ దగ్గర ఏదైనా సినాప్సిస్ ఉందా, మేము ఒక షార్ట్ సిరీస్ మీతో చేయదలుచుకుంటున్నాం బికాస్ దానివల్ల మీకు ఒక పోర్ట్ఫోలియో దొరుకుతుంది అని, మాకు ఒక షో దొరుకుతుంది అని. ఇదే కాల్ మీద నేను 21st రోజు ఒక ఆఫీస్ షార్ట్స్ వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఈమెయిల్స్ వచ్చాయి. అండ్ అసలు వీటి ప్రోగ్రెస్ ఏంటి, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, వాళ్ళ కమ్యూనికేషన్ ఏంటి, అసలు దీని అంతటికి ప్రాసెస్ ఏంటి అని ఒకసారి చెక్ చేయడానికి అండ్ మీకు ట్రాన్స్పరెంట్గా ఈ కాల్ అప్డేట్ ఇవ్వడానికి నేను ఇప్పుడు మన రైటర్స్ రూమ్ దగ్గరికి వెళ్తున్నాను. మీరు కూడా నాతో రండి. కమ్. హే గాయ్స్, వచ్చాయా మెయిల్స్? ఎన్ని వచ్చాయి, ఏంటి పరిస్థితి? సో ఫార్ 350 మెయిల్స్ దాకా వచ్చాయి మనకి. 300 ఆడ్ మెయిల్స్ వచ్చాయి కదా, వీళ్ళతో మనం ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటి? మీరు బేసికల్లీ మనం థీమ్స్ ఆల్రెడీ ఇచ్చేసాము. సో ఆ థీమ్స్లో మనం పంపించిన వాళ్ళని మనం సపరేట్ షార్ట్ లిస్ట్ చేస్తున్నాము. ఎంతమంది పంపించుంటారు థీమ్స్లో? అరౌండ్ ఒక 50. సో వచ్చిన 300 మెయిల్స్లో 50 మంది మా థీమ్స్ పంపించారు. సో 250 మంది థీమ్స్ పంపలేదు. అందులో మన థీమ్స్ కాకపోయినా ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ వీఆర్ ఆల్ మెయింటైనింగ్ సపరేట్ షీట్స్. వెరీ గుడ్, విచ్ వీ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ దెమ్ లేటర్. థీమ్లో స్టిక్ అయ్యారు అనుకుందాం, వాళ్ళని చదివి ఎస్ ఆర్ నో ఆర్ ఓకే ఆర్ నాట్ ఓకే అని ఎలా జడ్జ్ చేస్తున్నాం మనం? అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వాళ్ళని Correct. రెజ్యూమే షార్ట్ లిస్ట్ చేస్తాము. ఆ తర్వాత ఫస్ట్ లాగ్ లైన్ వరకు మనకి ఇంప్రెసివ్గా ఉంది అన్నప్పుడు దెన్ వీల్ సీ ఫార్మాట్ సూటబిలిటీ ఉంది అండ్ దెన్ ఎమోషన్ కరెక్ట్గా వస్తుందని చూసి వీల్ ఆస్కింగ్ ఫర్ సినాప్సిస్. సెండర్స్ వర్టికల్లోనే మనం తీస్తున్నాం కాబట్టి డైరెక్టర్ విజన్ని వర్టికల్లో ఒక వీడియో పిచ్ పంపించమని అడిగాము. ఓ నైస్. సో హ్యాస్ ఎవ్రీవన్ సెండ్ దీస్ వీడియోస్? సమ్ ఆఫ్ దెమ్ సెండ్. ఇలాంటి కాల్స్ ఇచ్చినప్పుడు ప్లీజ్ రీడ్ ద రూల్స్ ఆర్ ప్లీజ్ రీడ్ ద క్రైటీరియా. ఏం అడిగారో పంపండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది, ముందుకు ఎట్లా వెళ్ళాలో తెలియదు, మీకు కూడా అరే ఏంటి మనకి ఇంకా ఏం కాల్ బ్యాక్ రాలేదు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు ఎవరినైతే మనం వద్దు అనుకున్నాం వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా? సెండింగ్ లైక్ ఎట్ ద మూమెంట్ మన అలైన్మెంట్లో లేదు కాబట్టి ఓకే. సో వీఆర్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్ అని వాళ్ళకి క్లారిటీ ఉంది. సో ఇప్పుడు 4th రోజు మీరు అన్నీ ఇవ్వాలి. ఎన్ని షోలు అవుతాయి అనుకుంటున్నారు? దీని నుంచి ఎంతమంది ఏం చేస్తాం మనం వర్క్ చేస్తాం అనుకుంటున్నారు? లిస్ట్ 5 to 10. 5 to 10. సో అది గైస్, సో ఇచ్చిన కాల్కి ఒక 10 షోస్ వచ్చినాయంటే ఐ థింక్ ఇట్స్ అ బ్రిలియంట్ థింగ్. బట్ ఐ వాజ్ ఆనెస్ట్లీ హోపింగ్ దట్ ఒక 30-40 మంది వస్తారు ఏడీస్ ఈ యాక్టివిటీ నుంచి అని. దిస్ ఇస్ బ్రాడ్లీ హౌ అవర్ రైటర్స్ టీమ్ ఇస్ వర్కింగ్ ఆన్ ఇట్. సో Feb 4th రోజు వీ విల్ గివ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ ది ఏడీస్ దట్ వీ హ్యావ్ షార్ట్ లిస్టెడ్ and then we will take our journey ahead with them and keep you posted. Till then, chai shots download చేయండి, హాయ్ అవ్వండి.